మిమ్మల్ని అపర్ణ గారు అని పిలిస్తే చాలా మందికి తెలియదు, వసుధ అని క్యారెక్టర్ నేమ్ తోనే పిలుస్తాను. బేసిక్ గా ఏ సీరియల్ చేస్తుంటే ఆ సీరియల్ క్యారెక్టర్ నేమ్ తోనే ఎప్పుడు పాపులర్ అవుతూ ఉంటారు కదా ఆర్టిస్టులు. సో ఎలా ఉన్నారు వసుధ గారు? ఫైన్ అండి, ఇప్పటి వరకు అయితే అంత బానే ఉంది. ఓకే, సీరియల్ అంతా కూడా బాగా నడుస్తుంది, రేటింగ్ కూడా బాగుంది మాది. సో హ్యాపీ అన్నమాట చూస్తుంటే, ఎవ్రీ వీక్ అలా గ్రోత్ వస్తుంటే చాలా బాగుంటుంది కదా. తెలుగు అమ్మాయి కంప్లీట్ గా, పక్కా తెలుగు అమ్మాయి. ఎక్కడి నుంచి వసుధ గారు మీరు? మాదైతే ప్రాపర్ కరీంనగర్, కానీ మేము సెటిల్ మాత్రం హైదరాబాద్ అండి. ఓకే, కరీంనగర్ అనేసరికి ఇక్కడ కొంతమంది గుండెలు జల్లు అన్నాయి. అవునా? మా కెమెరామెన్ అక్కడ నుంచి వెంటనే కరీంనగర్ అంటే పని చేసేవాడు ఇలా పైకి తిరిగి చూస్తున్నాడు. ఎంతైనా అదే బేసిక్ గా క్యాస్ట్ ఫీలింగ్, రిలీజియన్ ఫీలింగ్ అంటారు కానీ నేటివ్ ప్లేస్ ఫీలింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. ఓకే, వసుధ గారు క్యారెక్టర్ చాలా బాగా రన్ అవుతుంది. మీ మదర్ క్యారెక్టర్, మీ సిస్టర్స్ మధ్యలో సెకండ్ డాటర్, మీరు మదర్ విలనే, ఇద్దరు సిస్టర్స్ విలన్స్. మిమ్మల్ని మాత్రం మంచి పాజిటివ్ రోల్ లో పెట్టారు. మీ ఫేస్ సెట్ అవ్వలేదా? క్యారెక్టర్ చాలా తక్కువ మంది పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్నారు. హీరో యాజ్ యూజువల్ హీరోనే, తర్వాత నేను, తర్వాత వదిన క్యారెక్టర్, అట్లా చాలా తక్కువ. మ్యాక్సిమం కొంచెం హీరోయిన్ కి నెగిటివ్ గానే ఉంటారు, వాళ్ళకి కొంచెం సపోర్టివ్ ఉన్న వాళ్ళం మేమన్నమాట. సో అట్లా క్యారీ చేయాలి వాళ్ళకి హెల్పింగ్ గా. అట్లా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మేము షేర్ చేసుకోవడం అట్లా అంతా జరుగుతూ ఉంటుంది. తనకి ఏదైనా ట్రబుల్లో ఉన్నప్పుడు మేము చూడడము, ఓదార్చడం అట్లా ఉంది కాబట్టి కొంచెం ఆ డ్రామా బాగా ప్లే అవుతుంది అనమాట. వెరీ నైస్. అండ్ మీరు యాక్చువల్ గా కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చారు. మ్యారీడా? మ్యారీడ్ అండి. ఓకే, పిల్లలా? పాప. ఓకే, ఏ క్లాస్? ఇప్పుడే 10th క్లాస్ స్టార్ట్ అవుతుంది. 10th క్లాసా? అవునా, మీకు 10th క్లాస్ చదివే అమ్మాయి ఉందా? అవునండి. కరెక్ట్ గా డ్రెస్ వేసి 2 జడలు వేస్తే మీరే 10th క్లాస్ అమ్మాయిలా ఉంటారు. అది అందరూ అలాగే అనుకుంటారు. ఇంకా ఈ డ్రెస్సింగ్ అన్నా కొంచెం పర్లేదు, కొంచెం హోమ్లీ లుక్ గా. మీ పాపవి మీవి సేమ్ డ్రెస్సెసా? అవునండి. పాప మీ హస్బెండ్ కి పెద్దగా షాపింగ్ చేయాల్సిన పని లేదు, డ్రెస్సెస్ షేర్ చేసుకుంటారా? షేర్ టుగెదర్. పాపని కాకపోతే వాళ్ళది ఇప్పుడు ఎంత జెన్జీ టైప్ కదా, కొంచెం నేను మ్యాచ్ కాంతాను దాంట్లో. కరెక్టే, మీదేమో కంప్లీట్ హోమ్లీ లుక్. హోమ్లీ లుక్ లాగా నేను కొంచెం సిమ్రాన్ లా సింగారించుకోకుండా సౌందర్యలా సంసార పక్షంగా ఉంటారన్నమాట. రైట్, అప్పుడెప్పుడో ఏదో సినిమాలో ఇదే డైలాగ్ విన్నాను నేను. యా, బట్ నిజంగానే చాలా బాగున్నారు. అంటే లుక్ అంతా హోమ్లీగా, చూడగానే చాలా అందంగా. అందుకే ఏమో అండి, అన్ని అలానే ఒకసారి ఒక క్యారెక్టర్ లో మనం ఫిక్స్ అయిపోయామంటే అదే టైప్ లో వస్తూనే ఉంటాయి. ఇంకా మనం కొంచెం చేంజ్ చేసుకుందాం, కొంచెం ఛాలెంజింగ్ రోల్స్ చేద్దామన్నా మన దాంట్లో కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ నేను నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తానన్నా నాకు ఇయర్ కొంచెం భయపడతారు. ఇంత హోమ్లీగా ఇట్లా అలవాటు అయిపోయింది మనకి స్క్రీన్ లో, తనకి అదే టైప్ క్యారెక్టర్స్ ఇద్దాము అన్నట్టుగానే ఉంటుంది మనకి. ఇంకా ఒక 4-5 years నుంచి ఇలానే పాజిటివ్ క్యారెక్టర్సే చేస్తున్నాను. ఆల్మోస్ట్ శశిరేఖ పరిణయంతోనా మీరు మొదలు? అంతకు ముందే ఉన్నారా? ఫస్ట్ సీరియల్ అమ్మమ్మ.com అండి. అమ్మమ్మ.com. ఓకే ఓకే, అమ్మమ్మ.com నుంచి ఉన్నారా మీరు? కొంచెం చిన్నదాన్ని, కాలేజ్ ఇంకా చేస్తున్నాను, డిగ్రీ. ఓ, బిఫోర్ మ్యారేజ్ వచ్చేసారా? ఓకే. ప్రాజెక్ట్ తర్వాత ఇంకొక జిమ్ని ప్రాజెక్ట్ చేసినట్టుంది, దెన్ మ్యారేజ్ అయిపోయింది. మరి మీ హస్బెండ్ కి ఓకేనా? ఓకే అండి. ముందే ఆయనకు అలా ఏమీ లేదు, ఏదైనా వర్క్ చేయాలి, ఆర్గనైజ్డ్ గా ఉండాలి, ఇది అది రెస్ట్రిక్షన్స్ అట్లాంటివి ఏమీ లేవు. సో అట్లానే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇన్లాస్ కూడా వాళ్ళు సపోర్టివ్ గా ఉన్నవారు ముందు నుంచి. పాప పుట్టాక ఒక 2 years అంత గ్యాప్ తీసుకున్నాను, దెన్ మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా అత్తయ్య వాళ్ళే చూసుకునే వాళ్ళు పాపని. సూపర్ కదా, మేనేజ్ చేశారు అలా. అందుకే వాళ్ళ హెల్ప్ ఉంది కాబట్టి కొంచెం నాకు మనది ముందే సీరియల్స్ అంటే ఎలా ఉంటుందంటే టైమింగ్స్ అబ్రాప్ట్ గా ఉంటాయి. ఈ పక్క ఈ టైం మన 8 hours అలా ఉండదు కదా, మనకు ఒకసారి 12-13 hours పోతుంటుంది. సో ఆ టైమింగ్స్ వాళ్ళు అడ్జస్ట్ అయ్యి నన్ను చేయనివ్వడం అది నాకు సపోర్టివ్ గా ఉండింది. బేసిక్ గా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని చూస్తే మధ్యలో నేనే స్టడీస్ కోసం అని అప్పుడప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లం అట్లా ఉండి నేను గ్యాప్ తీసుకోవడం తప్ప. స్టడీస్ ఏంటి తర్వాత కూడా మ్యారేజ్ అయ్యాక కూడా చదువుకున్నారా? తర్వాత అంటే నేను సీరియల్స్ చేస్తూ MBA చేశాను. ఓ సూపర్. తర్వాత ఏంటంటే మళ్ళీ నేను MA చేశాను, మాస్టర్స్ చేశాను పొట్టిశ్రీరామ్ యూనివర్సిటీలో కూచిపూడి డ్యాన్స్. ముందు నేను ఇక్కడికి ఫీల్డ్కి రావడమే కూచిపూడి డాన్సర్గానే వాళ్ళకి చూసి సెలెక్ట్ చేసుకున్నారు అప్పుడు జస్ట్ ఎల్లో వాళ్ళు. రాధమధు, అమృతం ఆ టైంలోనే వాళ్ళదే. అట్లా వచ్చి యాక్చువల్ గా రాధమధులోనే చేయాల్సింది, ఇంకా అప్పటికి నా ఎగ్జామ్స్ అవి ఉన్నాయని అప్పుడు చేయలేదు. బేసిక్ గా రాధమధులో మీరు చేయాలి.
దెన్ మళ్ళీ ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ అమ్మమ్మ.com ఉండింది. అప్పుడు ఓకే, అప్పటికి ఎగ్జామ్స్ అదే అయిపోయినాయి. మెయిన్ లీడా అమ్మమ్మ.com లో? లేదండి, హీరోకి సిస్టర్ అప్పుడు. ఓకే. కానీ బాగుంటుంది అది ఫ్యామిలీలో. మన జయలలిత గారి చిన్న కూతురుగా చేశాను నేను అందులో. ఓకే, చాలా బాగుంటుంది. సో అట్లా అని అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నాకు మీరు బాగా గుర్తున్నారు అంటే శశిరేఖ పరిణయం సీరియల్ తో. అవును, మా టీవీలో చాలా హిట్ సీరియల్. చాలా మీ క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్, కాకపోతే అందులో కొంచెం విలన్ షేడ్స్ ఉంటాయి మీలో. నెగటివ్ చేశారు. మీకు నెగటివ్ ఎవరు ఇచ్చారండి? ఆ ఫేస్ లోనే ఒక 2-3 నెగటివ్ సీరియల్స్ చేశాను. కానీ ఇంకా అంటే ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది, నెగటివ్ లాగా తీసుకువెళ్ళలేదు. కాకపోతే ఒక హీరోయిన్ అంటే పడదనమాట. అలా 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 అది కొంచెం ఎక్కువ అయిపోయి ఈగో పెంచుకొని అన్నయ్య ప్రాబ్లంలో పడతాడు అనే ఒక దాంతో నేను నెగిటివ్ అయిపోయాను అలా. దెన్ సీరియల్ లాస్ట్ లో మళ్ళీ పాజిటివ్ అయిపోతుంది నా క్యారెక్టర్. అన్ని డ్రామా చాలా బాగుంటుంది అది కూడా. ఇప్పుడు చాలా యంగ్ పిల్లలు, కాలేజ్ పిల్లలు చాలా చూసేవాళ్ళు ఆ సీరియల్. శశిరేఖ పరిణయం ఫ్యాన్స్ చాలా బాగుంది. మేఘనాకైతే అసలు ఇంకా చెప్పనొద్దు. మేఘనా మంచి ఆర్టిస్ట్, చాలా మంచి పిల్ల. తను నేను మహేశ్వరి, మేఘనా మేము ముగ్గురం బాగా మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. మహేశ్వరి గారు అందులో మేము ముగ్గురమే కదా. మహేశ్వరి, నేను కొంచెం నెగటివ్, తర్వాత మేఘనా డబుల్ షేడ్ అనుకుంటా కదా అందులో. కాదు, వేరే. అది రక్త సంబంధం కాదు, అది కూడా ఏదో ఈవినింగ్ వచ్చేది ఆ సీరియల్ కూడా. సన్నీ గారు మేఘనా గారు ఉండేవాళ్ళు అందులో. ఓకే. శశిరేఖ పరిణయంలో కాకపోతే మంచి, అవును మీరు ముగ్గురు ఉండేవాళ్ళు, బాగుండేది. మహేశ్వరి గారు ఇప్పుడు బాబు పుట్టాక సీరియల్స్ కి బ్రేక్ ఇచ్చారు కదా కొంచెం. ఇంకా బిజీ అయిపోయింది. తన ఛానల్ అప్పుడప్పుడు ఈటీవీలో కనబడుతూ ఉంటారు ఏదైనా షోస్ లోనే చేస్తాను. ఎన్ని లాంగ్వేజెస్ చేస్తుంటారు మీరు? బేసిక్ గా తెలుగు ఒకటేనా? తెలుగు ఒకటే చేస్తున్నా. తెలుగు ఒకటేనా? ఎందుకు తమిళ్ మలయాళం వెళ్ళలేదా? వాళ్ళకి అక్కడ ఆప్షన్స్ ఎక్కువ, మనమే అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము. ఇంకా అంటే నేను వెళ్ళలేదు, ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంది, మనకే ఇక్కడ ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి కదా. సో వేరే ప్లేస్కి వెళ్ళి ఇబ్బంది పడటం ఎందుకని ఇంకా తెలుగుకే రెస్ట్రిక్ట్ అయిపోయాను. తెలుగు అనేసరికి తెలుగు వాళ్ళకి తెలుగులో మంచి ఆఫర్స్ ఉంటాయి, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, అంతా బాగుంటుంది. కాకపోతే అందరూ అడిగే క్వశ్చనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తెలుగులో కన్నడ ఆర్టిస్టులు కూడా ఎక్కువైపోయారు ఇప్పుడు. తెలుగు ఆర్టిస్టుల కంటే కూడా కన్నడ ఆర్టిస్టులు ఎక్కువయ్యారు. సో వాళ్ళ వల్ల క్యారెక్టర్స్ మీవేమైనా తగ్గిన ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మేము ట్రై చేసేది హీరోయిన్ కాదు కాబట్టి తెలియదు, కానీ తగ్గుతాయండి. ఎందుకండి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఇందాక అక్కడ ఉన్న వాళ్ళలో కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు కదా. ఉన్నారు డెఫినెట్ గా మాకు తగ్గుతుంది ఎంతైనా. ఇంకా ఆ ఫ్లో అనేది మరి తెలియటం లేదు, ఆపట్లేదు మన వాళ్ళు. అది వస్తుంది రూల్ అంటారు, కానీ అది వచ్చేటట్టు లేదు. ఇంకా తప్పదు, మనం యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళిపోవడం. అంటే మొన్న ఎలక్షన్స్ అయినప్పుడు కౌశిక్ గారు చెప్పారు ఆల్రెడీ, ఏంటి అంటే 5గురిలో 3 తెలుగు ఆర్టిస్టులు ఉంటే 2 కన్నడ ఆర్టిస్టులు ఉండాలి అని చెప్పేసేసి. సో ఆ రూల్ పాస్ చేశారా? అది ఇంకా తెలీదండి, ఇంకా అయినట్టు లేదు. అంటే మా దాంట్లో అయితే ఇంతే మంది ఉన్నారు. అంటే ఉన్న వాళ్ళ ఉపాధి అయితే పోగొట్టం, కానీ కొత్త వాళ్ళని మటుకు తీసుకోవడానికి ఇలా తీసుకుంటే బాగుంటుంది. కరెక్టే, 2-3 వరకు ఓకే. మరీ ఇంకా సిస్టర్ క్యారెక్టర్స్ వీళ్ళు కూడా వచ్చేస్తే ఇంకా మన వాళ్ళు చేయడం అవసరం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.